హరిబాబు దానికి రెస్పాండ్ అయిన తీరు, ఇద్దరు కలిసి వీడియోలు చేసిన తీరు, ఎక్కడ కూడా నిజంగా ఈ స్థాయిలో గొడవ పడ్డారా, వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయి, సో ఆ అమ్మాయిని చంపేంత కసి, కోపం, శత్రుత్వం హరిబాబుకు ఉందా అనేది ఎక్కడా కూడా కనిపించదు. ఇప్పుడు ఆ కుటుంబం కూడా ఏం చెప్తుందనంటే, ఆయన నటించాడు మా దగ్గర, అంతా నటిస్తూనే ఉన్నాడు, సో డబ్బుల కోసం ఆశపడ్డాడు, వేరే ఒక అమ్మాయిని అలవాటు చేసుకున్నాడు, వేరే ఒక అమ్మాయితో వివాహితర సంబంధం ఉంది, లేకపోతే వేరే ఒక అమ్మాయితో ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ చేయగానే నా కూతుర్ని హతమార్చాడని చెప్పి ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కానీ ఆ వీడియోలో మాత్రం ఎక్కడా కూడా హరిబాబు నిజంగా నటిస్తున్నాడా, లేకపోతే తన భార్యతో పాటుగా వీడియోలో పార్టిసిపేట్ చేశాడన్నట్టుగా, అంటే ఓపెన్గానే యాక్ట్ చేశాడు, కానీ ఎక్కడ ఒక కాన్స్పిరసీ ఉంది, కోపం, శత్రుత్వం ఉంది, నటించినట్టే కనిపించలేదు. సో తన వీడియోలు మొత్తం ఎక్కడ చూసినా కూడా, సో ఇక్కడ ఒకసారి తన కుటుంబీకులు మాట్లాడుతున్నారు, హరిబాబు యాక్ట్ చేశాడని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. ఆ కుటుంబం ఏం మాట్లాడుతుందో చూద్దాం. శిక్ష వాళ్ళ అమ్మ రోడ్లో సుకుందని వాళ్ళ అమ్మనే చంపేస్తాం చంపేసింది. ఆయనకి శిక్ష పడలే, మీ వల్ల కాకపోతే చెప్పుర్రి మేము వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులేదు చూస్తారికి ఆల్రెడీ కోసి పారేసి పోయింది. భర్త వాళ్ళు కోసి పారేసి పోయింది. ఏం గొడవలు లేవు, ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది, కోసి పారేసి ప్రెగ్నెంట్ అమ్మాయి. వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైంది చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది, ఇక్కడనే ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిల్లి వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు, ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. కరెంట్ కొట్టిన డోర్ తీయలేదు, సరే లేదు గట్నే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుంటే అని అంటారు వాళ్ళైతే. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. అయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసినాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి, ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు, పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకోరు. మీరు ఎట్లయితే తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ. ఫోన్ చేసిందంట, ఫోన్ చేసి 3 రోజులని గ్యారెంటీ పోతుందని వార్నింగ్ ఇచ్చిందంట. నన్ను ఏం చంపుతుంది, నేను ఆడిపోతే కదా నన్ను చంపుతుంది, గిరిగా చెందుకు చంపుతుంది, నేను అయితే ఆడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు, అది ఏం చంపుతుంది అనుకొని ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను నచ్చి తెల్లరి వరకు అతను చంపిపోయాడు. 2 బావలు, అత్త, మొగడు, వాళ్ళే 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి పానం తీసిపోయేది. మా పిల్ల పానం ఎట్లా పోయిందో అలా పానలు అట్లా తీయాలి. మాకు అప్ప చెప్పాలి, శిక్ష పెడతారు చేయది, లేకపోతే ముందు అత్త పానం కావాలి, మాకు అత్తను తీయాలి ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారెంటీ అత్తకు శిక్ష పడాలి, దానికి ఉరి శిక్ష తీయాలి. తీస్తేనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటే ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి, కానీ చంపే అత్త అవుతుందా? అత్తలు చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి, మా కళ్ళ ముట్టని ఉరి తీయాలి, అప్పుడే మేము ఇళ్ళకి పిల్లని తీస్తామన్నది. రైట్. సో ఇది ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కేవలం వైష్ణవి ఒక్కరినే కాదు, వైష్ణవితో పాటుగా వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా హరిబాబు హతమార్చాడు. నల్లిలాగా ఉంటూ నటించి అమాయకుడిలాగా ఉండి నా చెల్లిని చంపాడని చెప్పి తన్న చెప్తున్నాడు. ఒకసారి మీకు వైష్ణవి యూట్యూబ్ సంబంధించి చూడండి, ఇక్కడ వీడియోస్లో
సో తను ఏం చెప్తోంది, నీకు లవర్ లేకపోతే ఫోన్ లాక్ ఎందుకు తీస్తలేవని గొడవ పడ్డాను హరితో ఒక వీడియో. ఆ పక్కనే హరి గురించి మొత్తం మా చిన్న అన్నకు కాల్ చేసి చెప్పిన, అయినా వినలేదు, ఫోన్ పగలగొట్టిన. సో తర్వాత హరికి నేను చెప్తే వింటలేడని మా అమ్మ వాళ్ళకి చెప్పి హరికి వార్నింగ్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా వీడియోలు, ఇవన్నీ నిజంగానేనా లేకపోతే ప్రాంక్సా, నిజంగా జరిగినవా తెలీదు. బట్ 1 వీక్ బ్యాక్ కూడా తను ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏమని, వైషు ప్రెగ్నెంట్ స్కానింగ్ రిపోర్ట్స్లో ఏం తెలిసిందో తెలుసా, ఒక థంబ్నెయిల్. సో డెఫినెట్గా వ్లాగర్లు ఉన్నారు, లేకపోతే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారు. తర్వాత నాకు ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ చేయించుకోమని హరి నాతో గొడవ పెడుతున్నాడని ఇంకో వీడియో. వైషు డీమార్ట్కి వెళ్ళింది, వైషు బైక్ నడిపితే, రకరకాల వీడియోస్ ఉన్నాయి. దీంట్లో ఆయన కూడా యాక్ట్ చేశాడు. హోలీ రోజు హరి తలపైన ఎగ్గు కొట్టిన అదొక వీడియో. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఇలాంటి సీరియస్ కన్వర్జేషన్స్ సంబంధించి వీడియోలు ఉన్నాయి.